డిఎస్సీ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విఫలమయ్యారని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. క్వశ్చన్ పేపర్ రూపకల్పన నుంచి టెట్ లేని వారికి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చే వరకు అన్నింట్లోనూ మోసం జరిగిందన్నారు. ఈ విషయాలపై సీబీఐ విచారణ కోరుతూ ఈ నెల 28 నుంచి భారీ ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. క్వశ్చన్ పేపర్ తయారీ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ పేపర్లో తప్పుడు ప్రశ్నలు ఇవ్వడం కానీ, సుమారుగా 17 తప్పుడు ప్రశ్నలు ఇవ్వడం కానీ, అలానే ఒకే ప్రశ్నకు మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వడం కానీ, ఈ పేపర్ లీకేజ్ విషయంలో నవీన్ ఎపిసోడ్ మొత్తం మీద కానీ, అలానే నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి దాంట్లో ఇష్టమైనటువంటి సెషన్స్ లో 6 మార్కుల దాకా కూడా కలపడం కానీ, అయితే దీనికి సంబంధించి మమ్మల్ని ఏదో ముట్టకాయలు వేస్తారని, దీన్ని డిస్మిస్ చేస్తారని రకరకాలైనటువంటి కథనాలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారంటే, మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు ఆలోచిస్తా ఉన్నారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ విషయంలో కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా, ఆయన శాఖలో ఉన్నటువంటి మంత్రి మీద ఒక ఆరోపణ వచ్చినా కూడా ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా నవీన్ అనే ఎంప్లాయ్, ఈ నవీన్ అనే ఎంప్లాయ్ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ గా పనిచేస్తున్నాడా కాదా? పనిచేస్తున్నాడు, ఇది వాస్తవం. ఈ ఎస్సీఆర్టీనే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసింది, ఇది వాస్తవమా కాదా? ఈ ఎస్సీఆర్టీ డిఎస్సి కన్వీనర్ ఏదైతే కృష్ణారెడ్డి ఉన్నాడో, ఈ డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి ఆ ఎస్సీఆర్టీ కూడా డైరెక్టర్ గా ఉన్నాడన్నది వాస్తవమా కాదా? అక్కడ నీట్లో ఏ విధంగా అయితే పేపర్ లీక్ అయిన తర్వాత ఈ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారో, మరి ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి ఈ ప్రశ్నపత్రం లీకేజ్ అంశం మీద, ఈ ఆరోపణ మీద ఎందుకు కనీసం మీరు రాజీనామా చేయకపోయినా సిబిఐ ఎంక్వైరీని ఎందుకు మీరు తొక్కి పెడుతున్నారో మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా కూడా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా దీనికి సంబంధించి ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. దానితో పాటుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కూడా ఏదైతే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని రాజీనామా చేయించిందో విద్యాశాఖ మంత్రి దగ్గర, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇన్ని తప్పులు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు జరిగినటువంటి దీనికి సంబంధించి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇంకొక మంత్రి పదవి ఇచ్చుకోండి, ఇబ్బందిలే. విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? మొట్టమొదటి నుంచి